ఏంట్రా అంత వేడివేడిగా ఉన్నావు? ఎవడ్రా ఇక్కడ కల్తీ ఎరువుల మీ రైతులు మోసం చేసేది? ఎవరు నువ్వు? ఎరువుల్లో కల్తీ ఏంటని అడగడానికి వచ్చాను. కల్తీనా? అదేం లేదు మేడం, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఏదిలా ఇది కల్తీ కదా? వరి చేనుకు ఆకు పురుగు పట్టిందని నీ దగ్గర 10 బస్తాలు ఎరువు కొని చల్లితే పురుగులు చావలేదు, కానీ మా మొక్కలు చచ్చిపోయాయి. చూడు ఇది చూడు. సరే, ఆ ఎరువులన్నీ వెంటనే తిరిగిచ్చాయి. ముందు పోయిన పంటను తిరిగిచ్చాయి. నాన్ సెన్స్. నువ్వు మా దగ్గర కొన్నావనడానికి గ్యారంటీ ఉంది. గ్యారంటీయా? ఇదిగో రసీదు చూడు. నేను కంట్రీ బెగర్ అయితే నువ్వు సిటీ బెగర్వి. నువ్వే ముయ్యి. నోరు ముక్కు కన్ను చెవు అన్నీ ముయ్యి. అమ్మగారికి మంచి నీళ్ళు తెచ్చిపెట్టు. ఎందులోనన్నా ముగ్గు కలుపు కానీ తినే తిండిలో కలప. మాకు అన్నం దొరకకుండా చస్తా వస్తా. వాడి పేరేంటి? ముద్దు కృష్ణనా? ఇదిగో, ఇంకెప్పుడు వాడు నా కంటికి కనిపించకూడదు. వాడి ఏజెన్సీ ముందు క్యాన్సిల్ చేయి, అర్థమైందా? వాడు నా కంటికి కనిపించకూడదు. నమస్తే మేడం. ఏంటి టైప్ చేస్తున్నావు? అమ్మగారు మీ బర్త్డే పార్టీకి ఇన్విటేషన్స్ పంపించమన్నారు. ఇతను కూడా పిలవమంది అమ్మ. సరే. మొన్న గెటౌట్ అని ఈ రోజు కారు పంపించింది ఏంట్రా? అసలు ఆవిడ కూతురు ఎవరో కూడా నాకు తెలియదే. నాకు తెలియదయ్యా, మా మేడం ఎవ్వరు అర్థం చేసుకోలేదు. వెళ్ళు. త్వరగా రారా. నువ్వు ఆవిడ కూతురువా? అవును, మీకు ఇన్విటేషన్ పంపింది నేనే. ప్లీజ్ కమ్. పర్వాలేదులేండి. వాడు నీ ఫ్రెండా? అబ్బే, నాకు ఫ్రెండ్ కాదండి, ఏదో గుమ్మం దగ్గర నిలబడితే పిలిచా అంతే. వస్తానండి. చిచ్చి, వాడు నా ఫ్రెండ్ ఏంటి? ఆర్ యు మిస్టర్ సింగ్? నో, ఐఎమ్ కోటి. అమెరికాలో రీసెర్చ్ చేస్తున్నాను. ఒక పుస్తకం కూడా రాయాలనుకుంటున్నాను. మీరు సాయం చేయాలి. తప్పకుండా. మీరు సింగర్ అండి? ఇందాక నుంచి చూస్తున్నాను. మిస్టర్ సింగం అంటున్నావు. ఎవరా మాత్రం? వివరాలేవి తెలియవండి. సింగం ఒకటే తెలుసు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. ఈ రోజు ఇక్కడికి పార్టీ కూడా వస్తానన్నారు. సారీ, తెలీదమ్మా. హాయ్, ఐఎమ్ సింగం. yes, ఐఎమ్ సింగం. మీరా? చిన్నప్పుడు అంత పొడుగ్గా ఉండేవారు, ఇప్పుడు ఇంత పొట్టైపోయారు. అవును, నన్నంత కరెక్ట్ గా ఎలా గుర్తుపట్టావు? అదంతేలేండి, తొలి పరిచయం 90 ఏళ్ళు ఉంటుంది. ఆయన ఎవరో తెలుసా? మిస్టర్ సింగం. మీరు? ఆయన సింగం అయితే నేను మిస్సెస్ సింగం. అయ్యో, ఫ్రెండ్స్, మా బేబీ పుట్టినరోజున మీకు అందరికీ ఓ శుభార్త చెప్పాలనుకుంటున్నాను. మా పాప త్వరలోనే పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోతుంది. అబ్బాయి ఎవరో కాదు, మిస్టర్ కోటి. ఈ శుభ సందర్భంలో నా కాబోయే శ్రీమతికి ఒక చిన్న గిఫ్ట్. నువ్వే బాబు? అలాగే అండి. డైమండ్ రింగ్, బ్లూ జాకెట్. ఆంటీ, షాప్కి వెళ్ళి మార్చుకురానా? ఈ మాత్రం దానికి షాప్కి వెళ్ళాలా? దారం చుడితే సరిపోతుంది. తప్పుగా సరిగా ఉందేమో చూడు. అందరిని దించే సెలవేంట్రా? సార్, నాకే పాపము తెలియదు సార్. నిజం సార్, వ్యభిచారం మీద జస్ట్ బుక్ రాద్దామని వెళ్ళాను సార్. సెల్ల కూర్చొని రాసుకో. ఇదిగో ఎరువుల కంపెనీ, నీ అమెరికా వాళ్ళని వ్యభిచారం కేసు కింద లోపలికి దోసేశారు. నేను ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. త్వరగా వచ్చి విడిపించుకో. పేపర్ వాళ్ళకి తెలిసిందనుకో నీ పరువు మొత్తం పోతుంది. ఫోన్ ఇన్స్పెక్టర్కి ఇవ్వు. మాట్లాడండి సార్. హలో, నేను ప్రతిభాదేవి మాట్లాడుతున్నాను. నమస్కారం మేడం. అలాగే వెంటనే పంపించేస్తాను. మా వాడిని బయట పంపించడమే కాదు,
ఫోన్ చేసిన వాడిని చిత్తకొట్టి లోపల పెట్టండి. అలాగే. నాకేం థ్యాంక్స్ వద్దండి, ఫోన్ పెట్టండి. వస్తానమ్మా, మళ్ళీ కలుద్దాం. బాయ్. ఏం వదిలే కానీ రా. తమరెక్కడికి బాబు, నీతో కాస్త పనుంది, రా. వాడికి అది జరగాల్సిందే. మనలో మనకు సారి చెప్పుకోవడం ఏంటమ్మా? నిశ్చితార్థానికి అమ్మాయి లేకపోతే పెళ్లికుంటే చాలు. ఎవరు పెళ్లి? ప్రియా, నీకు సహాయం చేయడానికి వచ్చిన మనిషిని లాకప్లో పెట్టిస్తావా? నువ్వు మనిషివేనా? వెళ్ళు వెళ్ళు. ఏమనుకోకండి, అమ్మ ఏదో తెలియక మాట్లాడింది. ఏమిటి నీ పొగరు? నాకు ఇష్టం లేని పెళ్లి నేనెందుకు చేసుకోవాలి? నేను చెప్తున్నాను కాబట్టి. నువ్వు చావమని చెప్తే చచ్చిపోవాలా? ప్రియా, నేను నీ తల్లినే. అందుకే నువ్వు పెట్టిన రొట్టె తినాలి, కట్టమన్న బట్ట కట్టాలి, నువ్వు గీతల గీతలోనే నడవాలి. నీ చేతిలో రిమోట్ పట్టుకుని నీ ఇష్ట ప్రకారంలో నాడుస్తున్నావు. మన ఇంట్లో కుక్కకున్న స్వేచ్ఛ కూడా నాకు లేదు. నార్మల్, నీ మనసు తెచ్చి నా శరీరంలో పెట్టకు. నా మనసు నాకుంది. వాడవడం ముక్కు మొహం తెలియని వాడితో చచ్చేదాకా బ్రతకడం కంటే మొన్న పార్టీలో నా వేలి కుంగరం తొడిగి కన్నీళ్లు తుడిచాడే, అతనితో సుఖంగా జీవిస్తాను. ఏమిటి నువ్వు మాట్లాడేది? వాడు ఆ కంటి బెగ్గరతోనా? నీకంటే నువ్వు అనుకున్న ఆ బెగ్గరికే నా మీద ఎక్కువ ప్రేమ ఉందమ్మా. నాకు మొగుడు అనేవాడు పుట్టుంటే అది అతనే. ప్రియా, నిప్పులో దూకుతానంటావా? దూకవే, దూకు. కపట ప్రేమన్నవి మోసపోతావా? పోవే. అదే నీ రాత అయితే అసలు నా కూతురే లేదనుకుంటాను, అసలు పుట్టనే లేదనుకుంటాను.